ఏపీ వ్యాప్తంగా ఉన్న వేలాది ఉద్యోగులకు అత్యంత కీలకమైన గుడ్ న్యూస్ వెలువడింది. ఎన్నో ఏళ్లుగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగుల నిరీక్షణకు తెరదించుతూ ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రిటైర్మెంట్ బెనిఫిట్ చెల్లింపులకు 19 కోట్లకు పైగా నిధులను విడుదల చేస్తూ నిన్న జీవో నెంబర్ 84ను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు ఇది ఒక కీలకమైన శుభవార్త. వీరందరూ ఎన్నో ఏళ్లుగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తారో లేదో, ఇస్తే ఎప్పుడు ఇస్తారో అని ఎదురు చూస్తున్న అంగన్వాడీల చిరకాల నిరీక్షణకు చివరకు ఫలితం లభించింది. గత ప్రభుత్వ హయాంలో లభించని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పుడైనా లభిస్తాయని వారు ఎదురు చూస్తున్నారు. రిటైర్మెంట్ తర్వాత మా భవిష్యత్తుకు ప్రస్తుత ప్రభుత్వం అయినా భరోసా ఇస్తుందా అని ఎదురు చూస్తున్న వారి ఆవేదనకు సమాధానం చెప్తూ ఎట్టకేలకు ప్రభుత్వం జీవో నెంబర్ 84ను విడుదల చేసి సమాధానం చెప్పింది. గ్రామాల్లో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు ఎంతో కాలంగా ఎనలేని సేవలు అందిస్తున్న అంగన్వాడీలకు పదవీ విరమణ తర్వాత గ్రాట్యుటీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించకపోవడం పట్ల వారు అనేక సంవత్సరాలుగా నిరసనలు చేపడుతున్నారు. పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ 1972 కింద అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు కూడా అన్ని రిటైర్మెంట్ ప్రయోజనాలకు అర్హులేనంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు కారణంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపులకు కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలు, బాలలు, వికలాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ 2026 మే 21న జీవో నెంబర్ 84ను జారీ చేసింది. ఈ జీవో ద్వారా అంగన్వాడీ, మెయిన్, మినీ కార్యకర్తలు, సహాయకులు రిటైర్మెంట్ బెనిఫిట్ చెల్లింపుల కోసం ఏకంగా 19,70,48,000 రూపాయల అదనపు నిధులను మంజూరు చేస్తూ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులను ప్రభుత్వ సెక్రటరీ ఏ సూర్యకుమారి ఈ నెల 21వ తేదీన అంటే నిన్న విడుదల చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే గ్రాట్యుటీ అమలుకు ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 55,607 అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపు 1,00,000 మంది కార్యకర్తలు, ఆయాలు పనిచేస్తున్నారు. ప్రస్తుతం పదవీ విరమణ సమయంలో కార్యకర్తలకు 1,00,000, ఆయాలకు 40,000 రూపాయలు ఇస్తుండగా ఇకపై గ్రాట్యుటీ అమలుతో సర్వీస్ కాలాన్ని బట్టి అదనపు ప్రయోజనం లభిస్తుంది. ప్రతి సంవత్సరం దాదాపు 600 మంది కార్యకర్తలు, 700 మంది మినీ కార్యకర్తలు, ఆయాలు పదవీ విరమణ చేస్తున్నారు. గ్రాట్యుటీ అమలులోకి వస్తే ప్రతి ఏడాది వారు చేసిన సర్వీసుకు 15 రోజుల వేతనం చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కార్యకర్తల నెల వేతనం 11,500 రూపాయలు కాగా 15 రోజుల వేతనం 5,750 రూపాయలు అవుతుంది. 35 ఏళ్ల వయసులో చేరి 62 ఏళ్లకు రిటైర్ అయితే 27 సంవత్సరాలకు సుమారు 1,55,000 గ్రాట్యుటీ లభిస్తుంది. చిన్న వయసులో చేరిన వారికి 2 లక్షల నుండి 2,20,000 వరకు లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆయాలకు ప్రస్తుతం 7,000 రూపాయల వేతనం ఉండగా వారికి కూడా సర్వీస్ ఆధారంగా గ్రాట్యుటీ లభిస్తుంది. ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి సుమారు 20 కోట్ల వరకు అదనపు భారం పడే అవకాశం ఉందని లెక్కగడుతున్నారు. ప్రస్తుతం దేశంలో గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో మాత్రమే అంగన్వాడీలకు గ్రాట్యుటీ అమలవుతోంది. సాధారణంగా ట్రెజరీ కంట్రోలు, క్వార్టర్లీ రెగ్యులేషన్స్ వల్ల ఇలాంటి నిధుల చెల్లింపుల్లో తీవ్ర ఆలస్యం జరుగుతూ ఉంటుంది. కానీ ఈసారి ప్రభుత్వం ప్రత్యేక సడలింపులు ఇస్తూ ముందుగా నిధులు విడుదల చేయండి, తరువాత సప్లిమెంటరీ గ్రాంట్స్ ద్వారా సొమ్మును సర్దుబాటు చేసుకుందామనే అసాధారణ విధానాన్ని అనుసరించింది. అంటే ప్రస్తుతం అడ్వాన్స్ రూపంలో ఈ మొత్తాన్ని విడుదల చేస్తారు. ఆ తర్వాత 2026-27 ఆర్థిక సంవత్సరంలో అదనపు గ్రాంట్ల ద్వారా దీన్ని సర్దుబాటు చేస్తారు. దీని పట్ల అంగన్వాడీ ఉద్యోగులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 18వ తేదీన మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ జీవో నెంబర్ 1874 ద్వారా పంపిన సమగ్ర ప్రతిపాదనల ఆధారంగా ప్రభుత్వం ఇప్పుడు ఈ జీవో 84ను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది రిటైర్డ్ అంగన్వాడీలు అనేక సంవత్సరాలుగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తున్నారు. దశాబ్దాల పాటు సేవలు అందించి రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి ఆదాయం లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఈ జీవో పెద్ద భరోసాను, ఊరటనిస్తోంది. అయితే ఇదే సమయంలో అంగన్వాడీ వర్గాల నుండి మరో కీలకమైన ప్రశ్న కూడా వినిపిస్తోంది. ప్రస్తుత ప్రభుత్వం ఈ జీవో నెంబర్ 84 ద్వారా విడుదల చేసిన 19,70,00,000 నిధులు పెండింగ్లో ఉన్న బకాయిలన్నింటినీ పూర్తిగా క్లియర్ చేయడానికి సరిపోతాయా, లేక ఇది కేవలం మొదటి విడత మాత్రమేనా అనే చర్చ కూడా జరుగుతోంది. ఏదేమైనప్పటికీ సుదీర్ఘకాలంగా బెనిఫిట్స్ చెల్లింపుల కోసం ఎదురు చూస్తున్న అంగన్వాడీల రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంశంలో ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి నిధులు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ధన్యవాదాలు.